ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇక జయదేవ్ లక్ష్మిని, ఏంటమ్మా లక్ష్మి, ఆ రోజు నువ్వు మున్నార్లో ఉన్న విషయం ఎందుకు మాతో ఇప్పటి వరకు చెప్పలేదు అని అనగానే, అది ఏం లేదు మావయ్య గారు, మిత్రగారు ఈ విషయం తెలిస్తే కోపడతారని, అప్పుడు మిత్రగారితో నాకు మాటలు లేవని ఆ రోజు నేను మీకు కనిపించలేదు అంతే మావయ్య గారు అని అనగానే, ఏంటమ్మా లక్ష్మి, లక్కీ మిత్రకి దక్కుతుందంటావా? ఖచ్చితంగా మిత్రగారి నుంచి లక్కీని ఎవరు దూరం చేయలేరు. అవును మావయ్య గారు, ఈ విషయంలో నేను మీకు మాట ఇస్తున్నాను అని లక్ష్మి అనడంతో ఒక్కసారిగా మిత్ర ఆ మాటలు విని మనసులో చాలా సంతోషపడతాడు. నాకు నమ్మకం ఉంది లక్ష్మి, నువ్వు ఎప్పటికీ నా సంతోషం కోసం ఏదైనా చేస్తావు. ఇప్పుడు కూడా నువ్వు తప్పకుండా లక్కీని కాపాడుతావు. అవును అని చెప్పి మిత్ర అనుకుంటాడు. ఇంకా ఒక పక్కన సరియు కళ్ళు తిరిగి పడిపోతుంది కదా. ఇక డాక్టర్ సరియుకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే మనీష అలాగే దేవయాని ఇద్దరు కూడా సరియు దగ్గరికి వెళ్తారు. ఇక సరియు కళ్ళు తెరవగానే మనీష సరియు సమయానికి కళ్ళు తిరిగి పడిపోయావు గట్టి సరిపోయింది, లేకపోతే నువ్వే ఇదంతా కావాలని ప్లాన్ చేశావని, అలాగే దీని వెనక నేను కూడా ఉన్నానని ఇద్దరి పేర్లు బయట పడిపోయేవి అని అనగానే ఇక సరియు అందుకే ఏం చేయాలో అర్థం కాక కావాలనే ఇలా కళ్ళు తిరిగి పడిపోయి నాటకం ఆడాను అని సరియు అంటుంది. అవునా, నువ్వు నిజంగా కళ్ళు తిరిగి పడలేదా? లేదు మనీషా, అప్పుడు ఏం చెప్పాలో తెలియక ఇలా కళ్ళు తిరిగి పడిపోయాను. ఈ 2 గంటల్లో ఏదో ఒకటి ఆలోచించుకోవచ్చులే అని చెప్పేసి అనగానే ఇక దేవయాని మరి ఏమైనా ఆలోచించావా అని అంటూ ఉంటే ఇక మనీష, ఏముంది సరియు, నేను చెప్పినట్టు చెప్పు, అప్పుడు కొంచెం కూడా నీ మీద డౌట్ రాదు అని మనీష సరియుకి ఏదో చెప్తూ ఉంటుంది. ఇక సరియు సరే మనీష అలాగే చేస్తాను అని అంటుంది. ఇంకా ఒక పక్కన కోర్టు టైం అవడంతో ఇక కోర్టులో కూడా వచ్చి ఉంటారు. ఇక సరియుని బోన్లోకి రమ్మంటారు. ఇక సరియు బోన్లోకి వస్తుంది. ఇప్పుడు మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని అనగానే, నాకు బాగానే ఉంది అని సరియు అంటుంది. అవునా, అయితే ఇప్పుడు చెప్పండి, మీరు ఆ పార్వతి కేసులో లాయర్కి ఇంత మొత్తం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఆ లాయర్కి ఇంత డబ్బు ఎందుకు ఇస్తున్నారు? అంటే మిత్ర మీద మీ పగని తీర్చుకోవడం కోసమేనా? అందుకేనా ఇదంతా చేస్తున్నారు? నో, నేను మిత్ర మీద పగ ఉండడం కరెక్టే, అది బిజినెస్ విషయంలో. బిజినెస్లో పోటాపోటీలు అనేవి ఎవరికైనా జరుగుతాయి. అంత మాత్రాన నేను మిత్రకి ద్రోహం చేయాలని ఎందుకు అనుకుంటాను? ఈ పార్వతి నా దగ్గరికి వచ్చింది, తను కేసు గెలిచే అంత హోప్ లేదని, అలాగే తన కన్న కూతుర్ని తనకి దక్కించమని నన్నొచ్చి రిక్వెస్ట్ చేసింది. అందుకనే నేను తనకి హెల్ప్ చేయడం కోసం ఇదంతా చేశాను. యాక్చువల్లీ నేను ఇలాంటి పేదవాళ్ళకి ఎన్నో సార్లు డబ్బులు కూడా ఇచ్చాను. చాలా ఆర్గనైజర్స్కి నేను ఎప్పటికప్పుడు మనీ ఫండ్ని కూడా ఇస్తూ ఉంటాను. కావాలంటే ఇదిగోండి నా మేనేజర్ ఇస్తారు, మేనేజర్ అని చెప్పేసి ఇక చాలా ఫౌండేషన్స్కి తను ట్రాన్స్ఫర్ చేసినవన్నీ కూడా ఇక జడ్జికి చూపిస్తుంది. ఆ రకంగానే జాలితో పార్వతి విషయంలో నేను హెల్ప్ చేశాను, అంతే తప్ప నాకు ఎటువంటి చెడు ఉద్దేశం లేదు అని వెనకాలనే అక్కడే ఉన్న లాయర్ చాణక్య, ఏంటి యువ లాయర్ గారు, ఇప్పటికైనా మీకు అపనమ్మకాలు పోయాయా? చెప్పండి, ఇప్పుడు మీ అన్ని డౌట్లు క్లియర్ అయినట్టే కదా అని వెనకాలనే ఇక అర్జున్ ఏమీ మాట్లాడ్డు. ఇక లక్ష్మి అలాగే మిత్ర కంగారు పడుతూ ఉంటారు. ఇంతలోకి లాయర్ చాణక్య, మిలాట్, ఇప్పటికైనా మీకు అర్థమైంది కదా, నా క్లయింట్ పార్వతికే లక్కీ కన్న కూతురు అని. ఇకనైనా తనకి తన కూతుర్ని అప్పగిస్తే ఆ తల్లి సంతోషంగా ఉంటుంది. దయచేసి ఎలా అయినా నా క్లయింట్కి తన కూతుర్ని అప్పచెప్పాల్సిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నా అని చాణక్య అనడంతో ఒక్కసారిగా మనీష దేవయాని చాలా సంతోషపడతారు. ఇక లక్ష్మి అలాగే మిత్ర, జయదేవ్ అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక లాయర్ ఏమో అర్జున్ వైపు కోపంగా చూస్తాడు. అర్జున్ ఏమీ చెప్పలేక చాలా బాధపడుతూ అలాగే మౌనంగా ఉండిపోతాడు. ఇంతలోకి జడ్జి గారు కేసులో ఉన్న వాదోపవాదనాలు విన్నాక, అలాగే ఇక్కడ ఉన్న ఎవిడెన్స్ అన్నిటినీ కూడా చూస్తే లక్కీ పార్వతి కన్న కూతురని అర్థమవుతుంది. కాబట్టి లక్కీని పార్వతికి అప్పగించాల్సిందిగా నిర్ణయించబడుతుంది అని అనగానే ఒక్కసారిగా లక్ష్మి, లేదు మిలాట్, లక్కీ ఆ పార్వతి కూతురు కాదు, లక్కీ నా కన్న కూతురు అని లక్ష్మి అంటుంది. ఒక్కసారిగా మిత్ర, జయదేవ్, మనీష అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక మనీష అయితే, ఆంటీ ఏంటంటీ, ఆ లక్ష్మి ఇంత షాక్ ఇచ్చిందేంటి? ఆ లక్ష్మికి లక్కీ తన కన్న కూతురని తెలిసిపోయిందా? మనీష
తెలిసే అవకాశమే లేదు. అవును, అది కావాలని కేస్ గెలవడం కోసం, లక్కీ కోసం అలా అబద్ధం చెప్తుంది. నువ్వు టెన్షన్ పడి నిజాన్ని బయట పెట్టకు అని అనగానే ఇక చూడండమ్మా, మీరు ఏదైనా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి నిలబడి చెప్పండి అని అనగానే లక్ష్మి బోన్లోకి నిలబడి ఇక లక్కీ నా కన్న కూతురు. అవును, లక్కీ పార్వతి కూతురు కాదు, తను అబద్ధం అని అనగానే అలా చెప్పడానికి మీ దగ్గర ఏవైనా ఆధారాలు ఉన్నాయా అని అనగానే ఉన్నాయి మిలాట్, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని లక్ష్మి అంటుంది. అయితే ఆ ఆధారాన్ని చూపించండి అని అనగానే ఇక లక్ష్మి అత్తయ్యగారు అని అరవిందాన్ని పిలుస్తుంది. ఒక్కసారిగా అందరూ కూడా అత్తయ్య అంటూ షాక్ అయ్యి వెనక్కి తిరిగి చూడగానే అరవింద నడుచుకుంటూ వస్తుంది. ఇక మిత్ర మమ్మీ అరవింద అంటూ జయదేవ్ అందరూ కూడా అరవిందని చూసి షాక్ అయిపోతారు. ఇక లక్ష్మి అయితే అరవిందాన్ని బోన్లోకి పిలుస్తుంది. ఇక అరవింద బోన్లో నిలబడి కోర్టు వారిని వృధా చేసినందుకు మమ్మల్ని క్షమించండి. చూడండమ్మా, కోర్టు సమయం వృధా అయినా పర్వాలేదు, కానీ ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదు. అదే కోర్టు యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు లక్ష్మి కన్నతల్లని ప్రూవ్ చేయడానికి మీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా? ఉంది మిలాట్, నా కోడలు లక్కీ అలాగే జున్ను ఇద్దరిని కనింది. దానికి సాక్ష్యం నా దగ్గర ఉంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును డాక్టర్, నా కోడలు మున్నూరులో ప్రసవం చేసుకుంది. ఆ టైంలో మేం కూడా అదే హాస్పిటల్లో ఉన్నాం. నా కోడలు స్పృహలో లేనప్పుడు లక్కీ పుట్టింది. అప్పుడే లక్కీని తీసుకొచ్చి నర్స్ నా చేతిలో పెట్టింది. తనని నేను ఎత్తుకొని ముద్దులాడుతున్నప్పుడు లక్ష్మికి జున్ను పుట్టాడు. జున్ను పుట్టాక లక్ష్మి కళ్ళు తెరిచింది. బయట మమ్మల్ని చూసి అప్పుడు తనకున్న పరిస్థితుల కారణంగా మా కంట తను పడకూడదని తనకి పుట్టిన కొడుకుని తీసుకొని లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. లక్కీ అప్పటి నుంచి మా దగ్గరే పెరిగింది. కానీ లక్కీ నా కోడలు కూతురే అన్న విషయం నాకు ఈ మధ్యనే తెలిసింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ దగ్గర ఇదంతటికీ సాక్ష్యం ఉందా? ఉంది మిలాట్, ఇదిగోండి. ఆ రోజు మున్నూరులో లక్ష్మి ప్రసవం చేసుకున్న హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ వీడియో అని ఇక అరవింద అక్కడ జరిగిన వీడియోని చూపిస్తుంది. ఒక్కసారిగా అది చూసి అక్కడ జడ్జి అలాగే లాయర్ అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక మనీష ఏం జరగకూడదో అది జరిగింది. అరవింద ఆంటీ తిరిగి వచ్చేసింది. ఇప్పుడు లక్కీ కూడా లక్ష్మి కూతురు అన్న విషయం బయటపడిపోయింది. ఇక మిత్ర ఎప్పటికీ నాకు దక్కడు అని టెన్షన్ పడిపోతూ ఉంటే ఇక ఇంతలోకి అరవింద ఆ వీడియోని చూపించి ఇప్పటికైనా తెలిసిందా మిలాట్ అని అనగానే ఒక్కసారిగా జడ్జు కోర్టులో తప్పుడు సాక్ష్యాలు ప్రవేశపెట్టి ఇలా అబద్ధాలు చెప్పినందుకు లాయర్ చాణక్యకి ఇది వార్నింగ్గా పరిగణిస్తూ అలాగే పార్వతి విషయంలో అందరూ తప్పు చేసినందుకు సరయుకి అలాగే ఈ పార్వతికి వార్నింగ్ ఇవ్వబడుతుంది. ఇక ఈ పార్వతి అయితే తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు 3 నెలల పాటు తనకి జైలు శిక్ష విధించబడుతుంది అని అనగానే ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది. జడ్జి గారు, నా తప్పేమీ లేదు. దీనికి కారణం అదిగోండి అక్కడున్న ఆ మనీషా దేవయాని గారే అని అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక జడ్జి తనని పోలీసులను తీసుకెళ్ళమని చెప్పండి అని అనగానే ఇక లక్ష్మిని చూస్తూ నేను చెప్పేది నిజమమ్మా, నన్నుతో ఈ నాటకం ఆడిపించింది అదిగోండి ఆ మనీషా ఆ దేవయాని గారే. దీనికి నాకు ఏ సంబంధం లేదు. ఏదో చిన్న చిన్న మోసాలు చేసుకుంటూ బ్రతికేదాన్ని నేను. దయచేసి నన్ను వదిలేయండి అని అంటూ ఉంటే ఒక్కసారిగా మిత్ర మనీషా చెంప పగలగొడతాడు. మనీషా, లక్కీ అంటే నాకెంత ఇష్టమో తెలిసి కూడా లక్కీని నా నుంచి దూరం చేయాలనుకున్నావా? నిన్ను అని అనగానే మిత్రగారు, ఈ మనీషా బుద్ధి ఎప్పటికీ మారదు. ఈ మనీషా ఎప్పుడు ఇలాగే ఉంటుంది. అవునరా మిత్ర, అసలు ఈరోజు మనం ఇలా ఉండడానికి కారణమే ఈ మనీషా. లక్ష్మి తన పిల్లల్ని దూరం చేసుకోవడానికి కానీ మన మనవడిని మన లక్ష్మిని దూరం చేసుకోవడానికి అంతటికీ ఈ కారణం ఈ మనీషానే అని అరవింద అనగానే మమ్మీ ఏం చెప్తున్నావు నువ్వు? ఆంటీ ఏంటి కొంపతీసి నిజం చెప్పేస్తారా అని భయపడుతూ ఉంటే అవునరా మిత్ర, ఇన్ని సంవత్సరాలు ఈ నిజం నా మనసులోనే ఉంచాలి అనుకున్నాను. కానీ ఇంత చేసినాక కూడా ఇక ఈ నిజాన్ని నేను బయట పెట్టకపోతే ఎప్పటికీ నువ్వు లక్ష్మి తప్పు చేసిన దానిగానే చూస్తూ ఉంటావు. అవునరా మిత్ర, ఆ రోజు లక్ష్మి మనకి దూరంగా వెళ్ళిపోవడానికి కారణం అలాగే ప్రవీణ్ మిట్టల్కి లక్ష్మి తన రాసివ్వడానికి కారణం ఈ మనీషా. మమ్మీ అవును మిత్ర, ఆ రోజు ప్రవీణ్ మిట్టల్
లక్ష్మి షేర్లు ఇవ్వడానికి కారణం మనీష లక్ష్మిని బెదిరించడం వల్లే. మిత్ర, మనీష వాళ్ళ అమ్మని యాక్సిడెంట్లో నేను చంపేశాను. ఇదే విషయాన్ని మనీష పోలీసులకి చెప్పి నన్ను అరెస్ట్ చేయిస్తాను అంది. దానికి నేను ఏం చేయాలంటే అది చేస్తానని లక్ష్మి మనీషాని బ్రతిమలాడింది. మిత్ర జీవితం నుంచి శాశ్వతంగా నువ్వు వెళ్ళిపోవాలి. అప్పుడే నేను అరవింద్ ఆంటీ గురించి పోలీసులకి చెప్పను, అరెస్ట్ చేయను అని లక్ష్మి దగ్గర మాట తీసుకుంది. అందువల్లే లక్ష్మి ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంది. కానీ ఆ ప్రవీణ్ మిట్టల్ లక్ష్మి మనీష దగ్గర మాట తీసుకోవడం చూసేశాడు. దాన్ని వీడియో తీసి లక్ష్మికి చూపించి ఈ నిజాన్ని బయట పెడతానని లక్ష్మిని బెదిరించాడు. ఈ నిజం నేను బయట పెట్టకూడదంటే నీ పేరున ఉన్న షేర్స్ అన్ని నా పేరుకి ట్రాన్స్ఫర్ చేయాలి అన్నాడు. దానివల్లే లక్ష్మి ఆ రోజు తన షేర్స్ అన్నిటినీ కూడా ప్రవీణ్ మిట్టల్కి ఇచ్చేసి వెళ్ళిపోయింది. కానీ నువ్వు లక్ష్మి నిన్ను మోసం చేసింది అనుకున్నావు. డబ్బు కోసం లక్ష్మి అందరినీ చీట్ చేసింది అనుకున్నావు. కానీ లక్ష్మి ఈ అత్తగారి కోసం, నీ కన్న తల్లి నీ దగ్గర ఉండడం కోసం తను త్యాగం చేసుకుంది. అవునరా, తను మన కుటుంబానికి దూరం అవటానికి కారణం నువ్వు ఆనందంగా ఉండడం కోసం, నీ కన్న తల్లి నీతో పాటు సంతోషంగా ఉండడం కోసం అని అనగానే ఒక్కసారిగా మిత్ర లక్ష్మిని గట్టిగా హక్ చేసుకొని, సారీ లక్ష్మి, నేను ఈ విషయంలో చాలా తప్పు చేశాను, సారీ లక్ష్మి అంటూ మిత్ర ఎమోషనల్ అయిపోతాడు. ఫ్రెండ్స్, ఎపిసోడ్ ఇలా ముగుస్తుంది. కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇక జయదేవ్ లక్ష్మిని, ఏంటమ్మా లక్ష్మి